రేవంత్ రెడ్డి సీఎం గారు దీని గురించి పట్టించుకున్నారు. నిజంగా పట్టించుకుని మీరు ఏదో 6 రోజులు 6 రోజులు 7 రోజులు చూసేసుకుని దీన్ని మర్చిపోయి కళ్ళు మూసుకుని మళ్ళీ కొత్త టాపిక్ తీసుకొచ్చి చేయడం గవర్నమెంట్ నాకు ఇష్టం లేదు. దీన్ని ఎంతవరకు తీసుకొస్తారో కరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళు కరెక్ట్గా శిక్ష వేయాలి. వాళ్ళు ఎన్ని డబ్బులు కోర్టు ఇంట్లోకి వెళ్ళి అన్ని డబ్బులు వసూలు చేయాలి. నా కోరిక ఆ డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ అన్నా పేదవాళ్ళకన్నా పంచాలి. కానీ వాళ్ళ డబ్బులు మాత్రం అస్సలు వదిలిపెట్టదు. వాళ్ళ దగ్గర ఎన్ని సంపాదించుకోరు. బెట్టింగ్ అప్పులు చెప్పి ఎవరు ఇప్పుడు నాకు కూడా యాప్ వచ్చి నేను చెప్పలేదే. ఇప్పుడు పోనీ నేను కూడా ఇప్పుడు బెట్టింగ్ అప్పులు చేస్తా, నాకు ఆఫర్లు వస్తాయి, మరి నాకు 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకుంటా, మరి నన్ను ఎవరు ఏమనొద్దు చెప్పండి. నా గవర్నమెంట్ కూడా ఏమనొద్దు, నన్ను కూడా కేసు పెట్టద్దు. మరి నేను సంపాదించుకుంటా. మరి వీళ్ళు ఎలా సంపాదించుకుంటారు? వీళ్ళ కేసులు కాదు, వీళ్ళ జైలు వేయాలి, డబ్బులు వసూలు చేయాలి. గవర్నమెంట్ మాత్రం అస్సలు వదిలిపెట్టదు. నేనంటే ముందు చెప్తున్నాను, చేతులతో మొక్కుతున్నా రేవంత్ రెడ్డి సీఎం గారు మీరు అడిగింది నేను ఏం లేదు, మా ఇంటికి హెల్ప్ చేయండి, లేకపోతే మాకు ఒక ఇల్లు కట్టి అన్నాడు. నేను ఓటేసింది సార్ మీకు